హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో సక్రమంగా చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీగా కార్మికులకు ఉన్న సమస్యలు తీర్చేదానికి ఒక రవాణా మంత్రిగా అయితే ఏపీఎస్ఆర్టీసీ వ్యక్తిగా నేను ఒకటే చెప్తున్నా, రేపు రాష్ట్రంలో వచ్చే 5 సంవత్సరాల్లో మీరు సంతోషంగా ఉండి మీ సంస్థను దిగ్విజయంగా నడిపించుకునే రోజే మాకు నిజమైన ఆనందం. ఎందుకంటే లక్షలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఏపీఆర్టీసీలో మీరే ఆద్యులు. మీరు సంతోషంగా ఉండి ప్రయాణికుని గమ్యస్థానం చేర్చిన రోజే అప్పుడే నిజంగా సంస్థకు మనుగడ ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న కార్మిక సోదరులందరికీ ఒక రవాణా మంత్రిగా భరోసా ఇస్తున్నా, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేదాన్ని నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా నెలలో 15 రోజులు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన డిపోలు అయితేనే అన్ని దగ్గర పర్యటించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీ సమస్యలను తీర్చేదానికి నేను చిత్తశుద్ధి కృషి చేస్తాను. అలాగే ఒకటే చెప్తున్నాను, పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలతో ఆ రోజు మాకు ఓటు చేశారు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ ఏ విధమైన అలసత్వం వద్దు. ముఖ్యంగా ఆ రోజు ఆ ప్రభుత్వానికి ప్రజలు చరమగీత పాడాలంటే ఎందుకో మనకు తెలుసు. ఎక్కడ చూసినా ఉద్యోగస్తులపై దాడులు, రైతులపై దాడులు, కార్మికులపై, కర్షకులపై ఎక్కడ చూసినా 5 సంవత్సరాల్లో దాడులు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు 2 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒకసారి పేపర్లు అయితే మీడియాలో అయితే చూడండి, క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హింసను ప్రేరేపిస్తూ వచ్చారు. మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఈరోజు రైతులకైతే ఉద్యోగస్తులకైతే మేము ఫ్రెండ్లీగా ఉన్నాం. ఉద్యోగస్తు సోదరులకు మేము హామీ ఇస్తున్నాం. మా యొక్క విజయంలో ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా ఉంది రాష్ట్రంలో. అందుకోసం మేము వాళ్ళకు ఒకటే చెప్పాం, మీరు కూడా ప్రజలకు దగ్గర కండి. మేము నాయకులనే కానీ పరిపాలకులనే కానీ మేము డిక్టేటర్షిప్ అయితే మేము చేయము. ప్రజలకు ఏమైతే మంచి జరుగుతుందో, ఏ కార్యక్రమాలు మేము ప్రభుత్వం చేపడుతుందో ఆ కార్యక్రమాలందరికీ ప్రజలకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి మధ్య మీరు వారధులు. కాబట్టి మీరు ఈ ప్రభుత్వంలో చిత్తశుద్ధిగా ఏ విధమైన అపోహలు లేకుండా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి మరొకసారి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు మీరు అందరూ చూశారు. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి అయితేనే, మన బిడ్డలకు అయితేనే, రైతులకు అయితేనే ఒక సువర్ణయుగంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.